చూస్తున్నారు కదా, అచ్చం లారెన్స్ బిష్నోయ్ లాగానే ఉన్నాడు. ఎవరు? ఇతను కూడా బిష్నోయే, కాకపోతే అన్మోల్ బిష్నోయ్, లారెన్స్ బిష్నోయ్ తమ్ముడు. ఇతను ఏం చేస్తుంటాడు? ఇతని ఆపరేషన్స్ ఎప్పుడు పంజాబ్ సరిహద్దులు దాటి బయటికి రాడు. ఢిల్లీ వెళ్ళాలన్నా, వేరే హర్యానా వెళ్ళాలన్నా కూడా 1-10 సార్లు ఆలోచిస్తాడు, సాధ్యమైనంతవరకు అవాయిడ్ చేస్తాడు. ఇతనికి పంజాబ్లో ఉండే సెక్యూరిటీ, సేఫ్టీ బయటికి వెళ్తే ఉండదని. సో లారెన్స్ బిష్నోయ్ ఏం చేశాడంటే, సరే ఎలాగూ నువ్వు రాష్ట్రం దాటి బయటికి రావు కదా, పంజాబ్ ఆపరేషన్స్ అంతా నువ్వు చూసుకొని మన గ్యాంగ్స్కి, మన గ్యాంగ్స్టర్స్కి వాళ్ళ ఇన్ఫ్రా అందించడం, వాళ్ళకి కావాల్సిన వ్యవస్థ ఏర్పాటు చేయటం, అవసరమైతే ఇళ్ళ అద్దెకి తీసుకోవటం, మారు పేర్లతోటి ఆధార్ కార్డులు రకరకాలు సృష్టించడం, ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళకి వీలుగా గెస్ట్ హౌస్లు ఏర్పాటు చేయటం, వాళ్ళ ఐడెంటిటీ బయటికి అసలు ఏంటి బయటికి రివీల్ కాకుండా జాగ్రత్తలు పట్టడం, ఇలాంటి నెట్వర్క్ మొత్తం ఒక చైన్ అనమాట ఇది. ఆ చైన్ బిల్డ్ చేసే బాధ్యత అతనికి గారు చెప్పాడు అన్మోల్ బిష్నోయ్. ఇవాళ ఇతని గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, పంజాబ్ నుంచి పాకిస్తాన్కి గ్యాంగ్స్ని పంపించినది లారెన్స్ బిష్నోయ్, గ్యాంగ్స్ని పంపించేది ఇతనే, చీఫ్ ఆపరేటర్. ఇన్ఫ్యాక్ట్ ఈ హఫీజ్ సయీద్ మనకి గుర్తుండే ఉంటుంది, ఈ నెల రోజులుగా హఫీజ్ సయీద్ అనే వాడి పేరు తలుచుకొని రోజు లేదు మనం. వాడు లష్కరే తోయిబా ఉగ్రవాది, వాడు మాస్టర్ మైండ్ ఆఫ్ సెవరల్ బ్లాస్ట్ ఇన్ ఇండియా. వాడు ప్రస్తుతం పీఓకేలో ఉన్నాడు, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో. మొన్న జరిగిన దాడి నుంచి తప్పించుకున్నాడు. లష్కరే, జైషే మహమ్మద్ క్యాంప్స్ మీద ఈ మన వాళ్ళు ప్రతీకార దాడి చేసినప్పుడు, కేవలం ఉగ్ర క్యాంపుల్ని డిస్మాంటిల్ చేయడానికి దాడి చేసినప్పుడు మసూద్ అజహర్ ఎట్లా తప్పించుకున్నాడో, హఫీజ్ సయీద్ కూడా అట్లనే తప్పించుకున్నాడు. లేదా వాడు ఆ సమయానికే ముందస్తుగా దీన్ని ఊహించి తప్పించుకొని పీఓకేలో ఒక బంకర్లో ఉంటున్నాడు. ఆ బంకర్ పక్కన ఒక సొరంగం ఉంది. ఆ సొరంగం వచ్చి కరెక్ట్గా కనెక్ట్ అయ్యే పార్ట్ ఏంటంటే, పంజాబ్కి ఇటువైపు అక్కడున్న పంజాబ్, పాకిస్తాన్లో ఉన్న పంజాబ్లో ఒక ముఖ్యమైన మోస్తరు పట్టణానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆ మోస్తరు పట్టణానికే ఇతని గ్యాంగ్ అక్కడ చేరుకొని ఉంది ఇప్పుడు హఫీజ్ సయీద్ని వేటాడటానికి. ఇంకో గ్యాంగ్ ఆల్రెడీ ఆ భట్టి అనే డాన్ కోసం అది ఆల్రెడీ బెలూచిస్తాన్లోని క్వెట్టాకి వెళ్ళిపోయింది. ఇది రెండో గ్యాంగ్. ఈ రెండో గ్యాంగ్కి అర్జెంటుగా అవసరం పడింది ఏంటంటే, ఇనఫ్ అమ్యునిషన్, అంటే దారి పొడుగుతా వాళ్ళ ఆత్మరక్షణ కోసం పిస్టల్స్ ఉంటాయి, కొన్ని గన్స్ ఉంటాయి, అలాగే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెపన్స్ ఉంటాయి, కత్తులు కటార్లు కూడా ఉంటాయి. వాళ్ళకి ఆయుధ సామాగ్రి లేదనేసరికి వాళ్ళు ఏం చేశారంటే, ఇతనికి అన్మోల్ బిష్నోయ్ ఈజ్ ద ఓన్లీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో అతనికి కబురు పెట్టారు వాళ్ళకున్న నెట్వర్క్స్ ద్వారా. మనం ముందరే చెప్పుకున్నట్టు లారెన్స్ బిష్నోయ్కి 32 దేశాల్లో గ్యాంగ్స్ ఉన్నాయి. అతని శాఖలు అనొచ్చుకొని అతని వింగ్స్ పనిచేస్తుంటాయి. ఆ 32 దేశాల్లో నెట్వర్క్స్ ఏంటంటే, ఎంత తెలివైన నెట్వర్క్స్ అతను తయారు చేసుకున్నాడంటే, ప్రతి నెట్వర్క్కి లోకల్గా ఉండే గ్యాంగ్స్టర్స్ తోటి అసోసియేషన్ ఉంటుంది. అంటే ఒక అండర్స్టాండింగ్, బాస్ నేను ఇక్కడ వచ్చి నేను ఆపరేషన్ చేసుకుంటాను, నాకు వచ్చే దాంట్లో నీకు 30%, 40%, 60% నాది, నీకు టెక్నాలజీ నేర్పిస్తాను. అండ్ బేసికల్గా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్లో ఉన్న ఆ 32 కంట్రీస్లో ఉన్న గ్యాంగ్స్లో ఉన్న వాళ్ళలో చాలామంది అప్డేటెడ్ వర్షన్సే అన్నీ. ఇప్పుడు వెనకటికి 1970s, 80s మోడల్స్ కాదు, గబ్బర్ సింగ్ ఆ మోడల్స్ కాదు, ఇంత పెద్ద పెద్ద గన్స్ వేసుకొని తిరిగి హడావిడిగా తలపాకలు చుట్టుకొని తిరిగే గ్యాంగ్ కాదు. సోఫిస్టికేటెడ్గా ఉంటారు, చూడడానికి మంచి హ్యాండ్సమ్గా ఉంటారు, ఎవరికి ఎట్లాంటి అనుమానం రాదు, ఏదో పక్కింట్లో కుర్రాడు మాదిరి కనిపిస్తారు. అలాంటి గ్యాంగ్స్ అక్కడ మెయింటైన్ చేస్తున్నాడు, ఎక్కడ కడితే అక్కడ. సో ఆ నెట్వర్క్స్కి ఇవ్వాలంటే అమ్యునిషన్ అవసరం పడింది. ఎందుకంటే బెలూచిస్తాన్కి ఎక్కువ అమ్యునిషన్తో ఉన్న గ్యాంగ్ వెళ్ళిపోయింది. భట్టిని, పాకిస్తాన్ డాన్ వాడిని పట్టుకుంటాం కోసం. ఈ రెండో గ్యాంగ్ ఏంటంటే, ఇప్పుడు హఫీజ్ సయీద్ కోసం పీఓకేలోను పాకిస్తాన్లోను డివైడ్ అయ్యి మొత్తం 18 మెంబర్స్లో 9 మంది ఇక్కడ, ఇంకో 9 మంది పాకిస్తాన్లో ఉన్నారు. పాకిస్తాన్లో ఇస్లామాబాద్, కరాచీ మధ్యలో వాళ్ళు ఎత్తుకుతున్నారు, అక్కడ కూడా ఉండే అవకాశం ఉంది. రెండో గ్యాంగ్ ఇప్పుడు ఇందాక చెప్పినట్టు పీఓకేలో ఒక సొరంగం దగ్గర వెయిట్ చేస్తున్నారు. ఆ రెండో గ్యాంగ్కి ఈ అమ్యునిషన్ అవసరం పడింది, ఈ ఆయుధాలు అవసరం పడింది. దానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ అన్మోల్ బిష్నోయ్ లోకల్గా ఉన్న ఒక ఆర్మ్స్ సప్లై డీలర్ తోటి మాట్లాడి యస్ ప్రొక్యూర్డ్ సమ్ అమ్యునిషన్, చాలా ఇంపార్టెంట్ అవసరం పడింది. సో ఒక సిండికేట్ ఉంది అక్కడ పంజాబ్లో, వాళ్ళకి ఒక క్రైమ్ సిండికేట్కి ఆయుధాల డీలర్ ఒక అతను సప్లై చేసేవాడు ఉన్నాడు. ఆ క్రైమ్ సిండికేట్ని అప్రోచ్ అయ్యి ఆ ఆయుధాల డీలర్ ద్వారా చాలా అమ్యునిషన్, అంటే ఆ 9 మంది గ్యాంగ్కి కనీసం 2 నెలలకు సరిపడా అమ్యునిషన్ కావాల్సిన అవసరం పడింది. అదంతా కూడా పంపించడానికి ఏర్పాట్లు చేశాడు. చేస్తే వాళ్ళ దురదృష్టం ఏంటంటే,
ఇదంతా ఈ నెక్సస్ ఎట్లా బయటపడింది? ఒకతను అభిషేక్ అనే అతన్ని పంజాబ్లోని ముక్త్సర్ జిల్లాలో ఆదివారం రాత్రి పోలీసులు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ సందర్భంగా అతన్ని గాయపరిచి పోలీసులు అతను పట్టుకుంటే అతని దగ్గర దొరికిన చైనా కంట్రీ మేడ్ వెపన్ ఒకటి, దేశీయంగా తయారైన తుపాకీ ఒకటి, ఒక చైనా మేడ్ పిస్టలు అండ్ ఆమ్యునేషన్ కూడా దొరికింది. సో అతను గాయపడ్డా అతను అరెస్ట్ చేశారు. అతని ద్వారా తీసుకున్న సమాచారం ప్రకారం తెలిసింది ఏంటంటే ఇప్పటికే ఇంతకుముందు అంటే ఇద్దరిని అరెస్ట్ చేశారు. రజన్బీర్ సింగ్ ఆఫ్ ఫతేపూర్ మనియావాలాకు చెందిన రజన్బీర్ సింగ్, అలాగే కఖన్వాలి అనే ప్రాంతానికి చెందిన సుఖ్బీర్ సింగ్, వీళ్ళిద్దరిని May 14th అరెస్ట్ చేసి ఎక్కడంటే అద్నియా విలేజ్ దగ్గర అరెస్ట్ చేశారు. వీళ్ళంతా కూడా బిష్నోయ్ గ్యాంగే, ఎంత అన్మోల్ బిష్నోయ్ ఆపరేట్ చేసే గ్యాంగ్స్ ఇవన్నీ పంజాబ్లో. వీళ్ళు అరెస్ట్ అయినప్పుడు వీళ్ళ దగ్గర నుంచి 2 కంట్రీ మేడ్ పిస్టల్స్, ఒక వైట్ హోండా కారు కూడా స్వాధీనం చేసుకొని వీళ్ళు పారిపోతుంటే పట్టుకున్నారు. వీళ్ళ దగ్గర బోల్డంతా దొరికింది. అంటే బయటికి చెప్తున్నది ఇవే కానీ దొరికింది. వీళ్ళని ఇంట్రాగేట్ చేస్తే అభిషేక్ అనేవాడు మమ్మల్ని పంపించాడు. అంటే వీడు ఆయుధాల డీలర్ దగ్గర పనిచేసేవాడు అభిషేక్ అనేవాడు. అతను ఏం చేశాడు, ఫలానా చోట అతనికి వెళ్ళే అవకాశం ఉందంటే వీళ్ళు పోలీసు అక్కడికి ముక్త్సర్ డిస్ట్రిక్ట్లో ముక్త్సర్ జిల్లాలో సండే నైట్ అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్టుగా భావిస్తున్న ఇతని మీద ఫైర్ ఓపెన్ చేస్తే అతను కూడా తిరగబడ్డాడు. బట్ దట్ వాజ్ ఏ హ్యూజ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అక్కడ టుక్ ప్లేస్ అండ్ అతను తీవ్రంగా గాయపడితే అతను పట్టుకుంటే అతను చెప్పింది ఏంటంటే నాకు అన్మోల్ బిష్నోయ్ ఈ అసైన్మెంట్ అప్పచెప్పాడని. అన్మోల్ బిష్నోయ్ ఎవరనేది పోలీసులకు తెలుసు, మనకి తెలియకపోవచ్చు కానీ పంజాబ్ పోలీసులకి అయితే దే హ్యావ్ ఐడియా. అన్మోల్ బిష్నోయ్ ఇతను చాలా డిస్క్రీట్ ఆపరేషన్స్ అండ్ ఒక రకంగా చెప్పాలంటే లారెన్స్ బిష్నోయ్కి గుండెగా ఇతను లేకపోతే ఆపరేషన్స్ నడువు. ఇవాళ అతను బిందాస్ జైల్లో కూర్చున్న మొత్తం వ్యవస్థలను 32 దేశాల్లో వ్యవస్థను నడిపిస్తున్నది అన్మోల్ బిష్నోయ్. సో ఈ అభిషేక్ చెప్పిన దాని ప్రకారం సమాచారం పంజాబ్ పోలీసులకు ఉన్నది ఏంటంటే ఈ సామాగ్రి, ఈ ఆయుధ సామాగ్రి, ఈ వెపన్స్, పిస్టల్స్, గన్స్, వాట్ నాట్, ఇంకా కొన్ని ఏంటంటే కొన్ని బాంబ్స్ కూడా విసరంగానే కనీసం ఒక 100 మీటర్స్లో విస్ఫోటనం సృష్టించగల బాంబ్స్, ఇవన్నీ కూడా మరి వీళ్ళు ఆ గ్యాంగ్ అంతకు మించి మోయటానికి అవకాశం ఉండదు. లేటెస్ట్గా ప్రొక్యూర్ చేసిన బాంబ్స్ కానీ, గన్స్ కానీ, పిస్టల్స్ కానీ అండ్ ఇంకా ఇతరత్ర మందుగుండు సామాగ్రి కానీ మొత్తం కలిసి పంపిస్తున్నది ఎందుకంటే హఫీజ్ సయ్యద్ అనేవాడిని పట్టుకుంటానికి. వాళ్ళు ట్రేస్ అవుట్ చేశారు, ఆ సొరంగం దగ్గర ట్రేస్ అవుట్ చేశారు. ఆ సొరంగం నుంచి వాడు అటు పోవట్లేదు, ఇటు రావట్లా. సొరంలోకి వెళ్దామంటే వాడికి అక్కడ లోపల ఎంతమంది వాడి గ్యాంగ్ ఉన్నారో తెలియదు. సో త్రూ GPS మానిటర్ చేస్తున్నారు సొరంగంలో ఇంకెవరన్నా మనుషులు అలికిడి ఉందా, లేకపోతే వీడేమన్నా లోపల ఇంకేమన్నా బంకర్ ఉందా ఆడికి, ఆ బంకర్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్కడి నుంచి అందుతుంది, ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నారు. ఈ చెక్ చేసే క్రమంలో వాళ్ళకి ఏంటంటే తేలింది అతనితో పాటు హఫీజ్ సయీద్తో పాటు 4 ఉన్నారు. బట్ హీఈస్ సఫరింగ్ ఫ్రమ్ సివియర్ ఆస్మా. హఫీజ్ సయీద్కి ఏంటంటే ఈ అన్మోల్ బిష్నోయ్ ఉంటున్న గ్రామం దగ్గర నుంచే ఒక స్లీపర్ సెల్, ఒక డాక్టర్, అతను ఆయుర్వేదిక్ డాక్టర్, అతను హఫీజ్ సయీద్కి ప్రతి నెల మందులు పంపిస్తాడు, ఇది ఆయుర్వేదం మందులు. హఫీజ్ సయీద్ అనేవాడు టెర్రరిస్టు, వాడు ఆహారం నీళ్లు లేకపోయినా బతకగలడు, కానీ మందు లేకపోతే వాడు శ్వాస పీల్చుకోవడం కష్టమవుతుంది. వాడే మనం వీలైతే అది కూడా ఆ వీడియో కూడా చూద్దాం. వాడు ఏమన్నాడు గుర్తుందా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని బెదిరిస్తూ మాకు సింధు జలాలు ఆపితే మీ శ్వాస ఆపుతామని, నీ శ్వాస ఆపుతామని. ఇప్పుడు వాడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అయింది. ఆయుర్వేదిక్ మందు వెళ్తే కానీ, ఆయుర్వేదిక్ మెడిసిన్ వెళ్తే కానీ వాడికి శ్వాస అందదు. अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, కాపు కాస్తున్నారు ఈ ఆయుర్వేదం మందు తీసుకెళ్ళడానికి, లోపల సొరంగంలోకి తీసుకెళ్ళడానికి ఎవడున్నాడు, ఎవడొస్తున్నాడు ఏంటి అనేది. సో వీళ్ళకేమో మరి అన్ని రోజులు కాపు కాయడం అంటే సామాన్య వ్యవహారం కాదు. తిండి తిప్పలు ఉంటాయి, ప్లస్ ఎవడైనా వాళ్ళ మీదకి వస్తే ఫైర్ ఓపెన్ చేయాలి. ఇందులో చాలా ఖర్చు అయిపోయినాయి, చాలా మందుగుళ్ళు ఖర్చు అయిపోయినాయి. సో అందుకని వాళ్ళకి అడిషనల్గా ప్రొటెక్షన్ కోసం తెప్పించుకోవడానికి వీళ్ళు కమ్యూనికేషన్ పంపించారు వాళ్ళ నెట్వర్క్ ద్వారా. అండ్ శాటిలైట్ ఇమేజెస్ కూడా వాళ్ళు లారెన్స్ బిష్నోయ్ ద్వారా తెప్పించుకుంటున్నారు, ఆ సొరంగానికి సంబంధించిన శాటిలైట్ ఇమేజెస్. ఆల్రెడీ మనకి కొన్ని రోజుల క్రితం మాట్లాడుకున్నాం, మెక్సర్ ఏజెన్సీ ద్వారా పాకిస్తాన్లోని అటామిక్ ఎనర్జీ కమిషన్ ఎలా మన పెహల్గాంలోని టూరిస్ట్ క్యాంప్స్ శాటిలైట్ ఇమేజెస్ ప్రొక్యూర్ చేసిందో, ఒక్కొక్క ఇమేజ్కి 3 లక్షల నుంచి 35 లక్షల రూపాయలు ఖర్చు చేసి తెప్పించుకుందో, అదే తర్వాత ఉగ్రవాదులకు ఎలా సరఫరా చేసిందో అదే వ్యవస్థను లారెన్స్ బిష్నోయ్ కూడా ఉపయోగించుకుంటున్నాడు, ఆ గ్యాంగ్ కూడా.
వాళ్ళు అమెరికా నుంచే తెప్పించుకుంటున్నారో లేకపోతే వేరే దేశంలో ఉన్న శాటిలైట్ పిక్చర్స్ ద్వారా తెప్పించుకుంటున్నారో క్లియర్గా ఏంటంటే క్రిస్టల్ క్లియర్ సొరంగం ఏంది, దాని కథ ఏంది, అది ఎక్కడ మొదలవుతుంది, మధ్యలో ఏమైనా బంకర్స్ ఉన్నాయి, లోపల ఏమైనా బంకర్స్ కట్టుకున్నారా, వ్యవస్థ ఏంటి, వాడికి తిండి తిప్పలు ఎట్లా అంతున్నాయి, ఇవన్నీ మనుషుల కదలికలు. అటువైపు కూడా అది ఎండ్ అయ్యేది, పంజాబ్లో ఎండ్ అయ్యేది ఆ సొరంగం. అటువైపు కూడా సైమల్టేనియస్గా వాళ్ళు సర్వీలెన్స్ పెట్టుకున్నారు, లోకల్ గ్యాంగ్స్ అసిస్టెన్స్ పెట్టుకుని. వీళ్ళ గ్యాంగ్ కాదు, లోకల్గా వీళ్ళకి సపోర్ట్ చేసే గ్యాంగ్స్. ఒక గ్యాంగ్ ఆల్రెడీ బెలూచిస్తాన్లో ఉంది, క్వెట్టాలో. వాళ్ళు ఆ భట్టీగాడిని లేపేసి తీసుకురావాలని వాళ్ళు. ఇక్కడ హఫీజ్ సయీద్ లేపాలని ఇంకొక టీం. ఇది ఒకటే గ్యాంగ్లో 2 టీమ్స్. టీమ్ ఏ అక్కడ పనిచేస్తుంటే బెలూచిస్తాన్లోని క్వెట్టాలో, టీమ్ బి ఇక్కడ పనిచేస్తుంది పీఓకేలో ఈ సొరంగం దగ్గర. ఆ సొరంగం నుంచి హఫీజ్ సయీద్ గాడిని ఈడ్చుకురావటం, లాక్కురావటం, గొలుసులు కట్టి రావటం, సజీవంగా భారత్ తీసుకురావాలి. ఇది వాళ్ళ లక్ష్యం. ఏంటంటే వాళ్ళు గ్యాంగ్లు నడపచ్చు కాక, నేర ప్రవృత్తి వాళ్ళు కావచ్చు కాక, స్మగ్లింగ్, కిడ్నాప్. కానీ ఇవాళ వాళ్ళ స్మగ్లర్లో కూడా దేశభక్తి, కిడ్నాపర్లో కూడా దేశభక్తి, అండ్ ముఠా నాయకుల్లో కూడా దేశభక్తి అంటే ఇక్కడ చూడొచ్చు. అటు పాకిస్తాన్లో వాడు భట్టీగాడికి ఎలా ఉందో, షహబాజ్ భట్టీ వాడికి, వాడు డాన్, వాడేంటి పిక్చర్ ఇచ్చుకున్నాడు, వాడు దుబాయ్లో ఉన్నట్టు పిక్చర్ ఇచ్చుకున్నాడు. వేరాస్ వీళ్ళు ఇక్కడే ఉన్నారు, ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ఎట్లా అయినా సరే ఇప్పుడు లారెన్స్ బిష్నోయ్ పని, ఆ గ్యాంగ్ పని, వాడు ఎట్టాగో ఇప్పట్లో జైలు నుంచి రిలీజ్ కాడు. ఆ బిష్నోయ్ గ్యాంగ్ ఏంటంటే అతను లేకపోయినా ఆ పని చేసి పెట్టడానికి 32 కంట్రీస్లో 32 మంది నిష్ణాతులైన నాయకుల నేతృత్వంలో బృందాలు పనిచేస్తున్నాయి గ్యాంగ్స్. వాళ్ళు పీఓకే నుంచి హఫీజ్ సయీద్ని, క్వెట్టా నుంచి షహబాజ్ భట్టీని, లాహోర్ దగ్గర ఉన్న ఒక దీంట్లో దాక్కున్న ఒక మదర్సాలో దాక్కున్న మసూద్ అజార్ని. ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళ టాస్క్ ఈ మసూద్ అజార్ని పికప్ చేయడానికి ఇంకొక టీము బహుశా కపుల్ ఆఫ్ డేస్లో పాకిస్తాన్ వెళ్తుంది లారెన్స్ బిష్నోయ్ నుంచి. అంటే ఒక పక్క ప్యారలల్గా గవర్నమెంట్ ఏజెన్సీతో సమానంగా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కూడా పనిచేస్తుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అందుకనే వీళ్ళు పంజాబ్ నుంచి, మన దేశంలోని పంజాబ్ నుంచి పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ దాకా మధ్యలో అంటే పీఓకేని టచ్ చేస్తూ పంజాబ్ దాకా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. సో చూడాలి వీళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉంటుందో ఏంటో మరి.